ఫార్ములా ఈ కార్ రేసు కేసు దర్యాప్తులో ఏసీబీ ఈడీ స్పీడ్ పెంచాయి. నాటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ను ఇవాళ ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కేటీఆర్ ను విచారించడానికి ముందే అరవింద్ కుమార్ ను ప్రశ్నించడం వల్ల కేసు దర్యాప్తుకు సంబంధించిన కీలక అంశాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో అప్రూవర్ గా మారతానంటూ ఇప్పటికే అరవింద్ కుమార్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన క్రమంలో విచారణ తర్వాత అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు తన ఏసీబీ విచారణ న్యాయవాదుల సమక్షంలో జరిగేలా చూడాలని కేటీఆర్ ఇవాళ హైకోర్టులో ఆశ్రయించనున్నారు. అటు ఈ కేసులో ఈడీ అధికారులు కేటీఆర్ ను ఈ నెల 16కు విచారణకు రావాలి అని నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ కేసుకు సంబంధించి హెచ్ఎండిఏ మాజీ సీఈ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు ఇవాళ విచారించనున్నారు. ఇప్పటికే ఒకసారి ఈడీ నుంచి సమయం కోరిన బిఎల్ఎన్ రెడ్డి నేటి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. ఆయన మరోసారి సమయం కోరితే మాత్రం తదుపరి చట్టపరమైన చర్యలకు వెళ్లే అవకాశం ఉంటుంది అని తెలుస్తోంది. ఈ కేసులో కేటీఆర్ విచారణకు సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను సేకరిస్తున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో పాటు కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేయడంతో ఆయన అరెస్టుకు మార్గం సుగమమైనట్లేనని భావిస్తున్నారు. రేపు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో బీఆర్ఎస్ నేతలు తమ లీగల్ టీంతో చర్చలు జరిపారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు.